తొనపి గొరవయ్య. ఏంటి మరి ఇప్పుడు రైతులకి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత? మీ అభిప్రాయం ఏంటి? గతంలో మీరు రైతు యాక్టివిటీస్ ఎన్నో చేశారు, మీరే చెప్తున్నారు, పుస్తకాలు చూస్తూనే తెలిసింది అగ్రికల్చర్లో ఎంత ముందడుగులో ఉన్నారో. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఎలా అనిపిస్తుంది? రైతుకి పెట్టుబడి సహాయం చేయటం చాలా గొప్పతనమైన వారమే. కానీ రైతుగా ప్రపంచానికి ఆహారం పెట్టేది రైతే. జై జవాన్ జై కిసాన్ అన్నారు. కానీ వాళ్ళిద్దరు బాగుంటేనే ప్రపంచం. వాళ్ళిద్దరు లేనిది అడుగు కూడా వేయలేము. కారణం, నేను రైతుకు పుట్టాను కాబట్టి, రైతుగా పెరిగాను కాబట్టి, రైతుగా చేసి చూపిస్తున్నాను. నేను ఆడికైనా పోతా సొంత ఖర్చులతోటి, ఒకరికి రూపాయి వెళ్ళిన పని లేదు నాకు. మరి మీలాంటి రైతుల్ని గౌరవించి వెన్నుముగ్గా నుంచుంటాడంటారా ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి? ఈయన నిల్చుంటారు, జగన్ నిల్చుంటాడు, వీళ్ళంతా తీసేయి. వీళ్ళుగా తాత ఇంకొకడు వస్తాడు. నా పాయింట్, దేశానికి ఆహారం పెట్టేది రైతు బాగుండాలా. కాకపోతే నువ్వు 5 ఏళ్ళు, ఇంకొక ఆయన 5 ఏళ్ళు, ఇంకొక ఆయన 5 ఏళ్ళు, నా జీవితం మొత్తం దారిపోద్దాం. భగవంతుడు నాకు ఇచ్చిండు. 72 ఏళ్ళు నాకు వయసు. అయినా కానీ వాళ్ళు నడిచి వచ్చారంటే మరి ఎందువల్ల వచ్చా? నేను తినేది ఆహారంలో, నేను చేసేసి వ్యాయామంలో. వ్యాయామం ఇప్పుడు కూడా పొలం పోతాను నేను పైన తక్కువ కదా. మరి ఎంతో మీరు పెద్దవాళ్ళు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ గెలిచింది, గవర్నమెంట్ కూడా 2 మాటలు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతు బాగుపడాలా. రైతు బాగుపడ్డ రోజు ఆహారం అందరు కొత్త లేకుండా వస్తుంది. ఆహారం రైతు పంట పండించుకుంటే డబ్బులు చాలా లేటు పడే అన్నారు. ఇప్పుడు ఎలా ఉంది? పడుతున్నాయా? త్వరగా లేదు పడుతున్నాయి డబ్బులు. ఆ డబ్బులు కూడా కాదు అసలు. వాడు పంట పండించడానికి నైపుణ్యాలు చూపించాలి. వాడికి నైపుణ్యం ఏ టైప్ ఆఫ్ కావాలి మీకు? రకరకాల ప్రయోగాలు చేయాలా. రకరకాల ప్రయోగాలు నేనే కాదు, అందరూ చేయాలా. చదువుకున్న వాళ్ళు మొత్తం ఉద్యోగస్తులు మొత్తం మా ఇంటికి వచ్చి అదే ఆయన చేస్తుండే ఆయన ఇంటికి పోయి మీరు చూడండిరా. మీరు చెప్పే మాటలు కాదు. నిన్న జిల్లా లెవెల్ పెట్టారు మాకు మీటింగ్. పొద్దాక చెప్పిన వాళ్ళు అదే చెప్పారు. విన్నాకసేపు విన్నాక మా నగరికల్ మండలంలో నేను ఒకటే చెప్పాను, ఏమండి ఇవన్నీ వాళ్ళంతా డబ్బులు ఇచ్చేది మనకి, వీళ్ళంతా వసూలు చేసి మీరు 2 కోట్లు అయినా మీరు శాంక్షన్ చేస్తామన్నారు. వాళ్ళు ఇయ్యరు. రేపొద్దు మళ్ళీ జాడ ఇరినా కొత్తగా అది కాదు. మీరు మార్చిలో విత్తనాలు పంపేయండి, ఏటికి అయ్యి అన్నీ కలిపి కాదు పంపించి వాడు ఇష్టం వచ్చినప్పుడు వాడు తీసుకుంటాడు. వాడు ఇష్టం వచ్చినప్పుడు పెడతాడు. బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో రైతు భరోసా కింద ప్రతి రైతుకి 20,000 ఇవ్వాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఈ ప్రభుత్వం మరి రైతుల పట్ల ఏమన్నా ఆలోచించి ముందడుగులో ఇప్పుడు మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆశయాలను ముందుకు తీసుకెళ్తాంటారా? జీలగాది ఇస్తారు ముందు. ఇప్పుడు మా ఏరియా దాళ వేశారు. ఇప్పుడు మార్చి ఆఖరికి రేపు 15 తారీఖు మార్చి నుంచి 11 నుంచి కోతలు మొదలు పెట్టారు. మా 10-15 తారీఖులో వస్తాయి. మా గనక విత్తనాలు జీలగలు, పిల్లి బెස්සలు, జనువులు, నూగులు ఇట్లాంటి పైర్లు కనుక విత్తనాలు కనుక మీరు డబ్బులకి ఇస్తే, విత్తనం కూడా అసలు డబ్బులకి ఇస్తే ఏ రైతుకి కొనుక్కొని చదువుకుంటాడో డబ్బులు ఎమ్మటే కడతారో ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు. మీరు అనేది వీడు చెప్పే మాట వాస్తవమే. ఆడ చేసేవాళ్ళు ఆడ చేస్తున్నారు. అది కూడా జాగ్రత్త చేయాలి. వాళ్ళు అందుకే మరి నేను ఇప్పుడు 2013లో నాకు వచ్చింది అవార్డు. నాకు రైతుకు ఉపయోగపడే పనులు ఎవడైతే చేస్తున్నారో అప్పుడు దాకా నిన్న ఈనాడులో పేపర్లో మేధావులు ఎవరైనా సరే నా కాడికి వచ్చి కలవచ్చాను. అందుకని ప్రత్యేకంగా వచ్చాను. నేను ఒక మాటలో చెప్పాలంటే రైతు బాగుపడాలా. ఆ పని చేసినోడు ఎవరైనా బాగుపడాలి.